నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల కార్యాలయం నందు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా మిస్ నెల్లూరు 2024 విజేతలు ప్రథమ విజేత శ్రీయ, ఫస్ట్ రన్నర్ భాషిత, రెండవ రన్నర్ గాయత్రిలను సన్మానించారు. ఈ సందర్భంగా 2023 మిస్ నెల్లూరు విజేతలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన అలేఖ్యారెడ్డి, 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానగరాలకే పరిమితమైన ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరులో నిర్వహించడం ఎంతో హర్షణీయమని, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో నిర్వహిస్తామని తెలియజేశారు. మీడియా సోదరులకు నమస్కారాలు. 25 కళా సంఘాలు ఏర్పడిన తర్వాత చిన్న మొక్కగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతమందికో ఒక నీడనిచ్చే 25 కళా సంఘాలు అనేక కార్యక్రమాలు చేస్తూ, ఒకప్పుడు నెల్లూరు వేరు, ఇదో నెల్లూరు వేరు. ఒక సినిమా రంగం 20 సినిమాలు నేనే ప్రారంభించాను. ఈరోజు అన్ని షూటింగ్లు జరుగుతున్నాయి. కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కూడా బీఆర్సీ గ్రౌండ్లో చేసి మీ అందరికీ తెలుసు. అసలు ఊహించలేదు. ఈరోజు మన హైదరాబాద్ నుంచి డైరెక్టర్లు ఫోన్ చేయటం, మేము నెల్లూరులో మేము షూటింగ్ చేస్తాము అని చెప్పడము, ఎప్పుడు రమ్మంటారు మన అపాయింట్మెంట్ తీసుకోవడం పరిస్థితికి 20 సంఘాలు వచ్చి మనకు గర్వపడాలి. ఒక సాధారణమైన స్టార్ట్ అయిన 20 సంఘాలు ఇంత విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లా ఒక హబ్గా తయారైందంటే మనం ఎంతో సంతోషించాలి. దాంతోపాటు తెలుగు సినిమాలు, చిన్న సినిమాలు హిట్ అవుతాయి. ఒకప్పుడు వేరు. ఈరోజు అంతకుముందు బేబీ, అంతకుముందు బలగం, అంతకుముందు కాంతార, ప్రతి సినిమా కూడా ఒకప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా తీస్తే డబ్బు ఇబ్బంది అనే దాంట్లో ఇది డబ్బు గ్యారెంటీ. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, డెమో ఫిలిమ్స్ వచ్చినాయి, షార్ట్ ఫిలిమ్స్ వచ్చినాయి. ప్రతిదానికి కూడా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బులు గ్యారెంటీకి వస్తున్నాయి. ఈ ఆలోచనతోనే సరే మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలో నటించాలి, ఎక్కడో బాంబే నుంచి మనం తీసుకురావట్లేదు అమ్మాయిల్ని, మన నెల్లూరులో లేరా అనే ఉద్దేశంతో 2020లో మనం ప్రోగ్రాం పెట్టి అఖిల మేడం గారిని శ్రీమతి నెల్లూరుగా, సౌజన్య గారిని మనం సెలెక్ట్ చేసాం. తర్వాత 2023కి వచ్చిన తర్వాత మిస్ నెల్లూరు ప్రోగ్రాం చేసి లతీఫా మేడం గారిని, హర్షిత గారిని, అలాగే తనుష గారిని 2023 మనం సెలెక్ట్ చేసాం. ఈ సంవత్సరం 2024లో మనం శ్రీయ గారు ఫస్ట్ రన్నర్గా, మిస్ నెల్లూరుగా శ్రీయ గారిని మనం సెలెక్ట్ చేశాము. అలాగే ఫస్ట్ రన్నర్గా భాషిత గారు వారు సెలెక్ట్ చేశాము. సెకండ్ రన్నర్గా గాయత్రి గారు. వీరు ముగ్గురిని 2024లో మిస్ నెల్లూరుగా ఎంపిక చేశాం. దీనికి జడ్జిగా మన అఖిల మేడం గారు, అలాగే హైదరాబాద్ నుంచి అందరూ రావడం జరిగింది. జడ్జిమెంట్ మేము ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మన నటరాజ్ ఈవెంట్స్, దీనికంతా కారణం అంతా 2024 చేసింది నటరాజ్ ఈవెంట్స్. తను ఎంతో కష్టపడి 2023 కంటే కూడా 2024లో చాలా గొప్పగా మనం అసలు అన్ని స్టేట్ గర్వపడే విధంగా ప్రోగ్రాం చేయటం సెలెక్ట్ చేసింది. నటరాజ్ గారికి మరీ అభినందిస్తున్నాను. అలాగే మా 20 కళాశ కన్వీనర్స్ హాస్యనటులు హరిబాబు గారు, అనాథరెడ్డి గారు, భాస్కర్ గారు, అమీజాన్ గారు, వీరందరూ కూడా కష్టపడి ఈరోజు ఎక్కడా లేని విధంగా ఎక్కడో మనం సినిమాల టీవీలో చూసే ప్రోగ్రాన్ని నెల్లూరులో చేసి ఇది మా నెల్లూరు నెరజారాలు అనే విధంగా చూపించాము. వీళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని నెల్లూరులో ఈరోజు ఇందాకనే ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ ఇప్పుడు వేగుల్లో జరుగుతూ ఉంది, సార్ మాకు హీరోయిన్ కావాలా, సెకండ్ హీరోయిన్ అని చెప్పి. అంటే ఈ విధంగా మార్పులు జరుగుతున్నాయి. అంటే సినిమాలకి వెళ్ళాలని కాదు, మన నెల్లూరులో అమ్మాయిలు ఉన్నారు, సినిమాల్లో నటిస్తారు అవసరమైతే అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇవన్నీ కూడా సమాజంలో మార్పు రావాలని, ముఖ్యంగా మేము ఎన్ని చేసినా కూడా తల్లిదండ్రుల మార్పు రావాలి. తల్లిదండ్రులు అమ్మాయిల్ని బయటకు పంపక, వాళ్ళకు ఒక అవగాహన లేక. నా పేరు గాయత్రి. నేను మిస్ నెల్లూరు 2024 సెకండ్ రన్నర్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అమరావతి కృష్ణారెడ్డి గారికి, నటరాజ ఈవెంట్స్, అఖిల మ్యామ్కి, తనుష గారికి థ్యాంక్ యూ. మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎవరిని కాదని చెప్పి మా ఇంట్లో ఫైట్ చేసి పార్టిసిపేట్ చేశాను. సెకండ్ రన్నర్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నైనాడ్ స్టూడియో చంద్ర సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
ప్రెస్ మీట్ మీద ఇలా మాట్లాడుతున్నాను అని అంటే నటరాజ్ ఈవెంట్స్కి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఇలాగా ఫ్యాషన్ షో పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మా పేరెంట్స్కి అండ్ అమరావతి కృష్ణారెడ్డి సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత మంచి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఇలా ఆదరిస్తున్నందుకు. అండ్ తనుష అక్క అండ్ అఖిల అక్క చాలా థ్యాంక్స్. మమ్మల్ని చాలా బాగా ట్రైనింగ్ చేసి చాలా నేర్పించారు. ఇలా ఉండాలి అని చెప్పి చాలా బాగా మమ్మల్ని ట్రైన్ చేసి ఇక్కడ వరకు తీసుకొని వచ్చినందుకు వారిద్దరికి థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది ఇలా మాట్లాడుతున్నాను. నేను మీ శ్రియా. నిన్న జరిగిన మిస్ నెల్లూరులో నేను విన్ అయ్యాను. ఫస్ట్ నేను అందరికీ థ్యాంక్స్ అనుకుంటున్నాను. స్పెషల్గా కృష్ణారెడ్డి గారికి ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ అందరికీ రావాలని ఆయన ఎంతో ట్రై చేస్తారు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నటరాజ్ సార్కి, నటరాజ్ ఈవెంట్స్కి చాలా థ్యాంక్స్. అఖిల మ్యామ్, తనుష మ్యామ్కి మాకు ట్రైనింగ్ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ థ్యాంక్ యూ.